అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ ముచ్చట్లు తయారుగున్నాయి. చెల్ల సుషదం పాండ్రే అంతకంటే మొదలు హెడ్లైన్స్. 90 దాటింది డాలర్ విలువ. మోడీ సర్కార్ను మెచ్చుతురు వారేవా. వైన్స్ కు రాజగోపాల్ రెడ్డి కొత్త రూల్స్. సర్కార్ కు అడ్డంగా పెడుతుండు కొరకాసు. పవన్ కు సిపి నారాయణ సవాల్. తెలంగాణకు చేయాలన్నట గులాం. మాయల ఫకీర్ కన్నా ఘోరంగా ఉంది కదా ఈ ఏఐ. పాడైపోను మనుషులను ఆగమాగం చేస్తున్నది. యోగి ఇక్కడ గుడ్ సైల్ కింద పట్టాల మీద కూర్చొని ముద్దుగా ముచ్చట్లు పెడుతున్న జంట రైలు కదిలే వరకు ఆగమాగం కంకర మీద బొర్లుకుంటా బయటపడ్డారు. ఫస్ట్ వీడియో చూసిన సోషల్ మీడియా పబ్లిక్ చూడుండ్రి వీళ్ళు ఎంత బరి తెగించిండ్రో. వీళ్ళకు ప్రేమించుకునే దానికి జాగ దొరకనట్టు ఎక్కడ కూర్చుండ్రో చూడుండ్రి. ఇండియన్ రైల్వే ఆఫీసర్లకు సోయి లేదా? వీళ్ళని అట్లెట్లా కూర్చొనిస్తారు? ఇప్పటికైనా వీళ్ళని దొరకబట్టి శిక్షించాలి, లేకుంటే ఫైన్ వేయాలి. పడుసు పోరగాండ్లకు తిన్నదరగని కథలు రోజుకి ఎక్కువ అవుతున్నాయి అని కామెంట్లు పెట్టుకుంటే సోషల్ మీడియాలో సొక్క తిప్పిండ్రు. ఒకళ్ళ కంటే ఇంకొకరు ఎక్కువ స్టేటస్లు పెట్టుడు, షేరింగ్లు చేసుడు, చేసిన షేరింగ్లకు లైకులు కొట్టుడు. అబ్బో గత్తర లేపిండ్రు ఈ వీడియోని తిప్పుకుంటా ఇంటర్నెట్ లా. కానీ ఆఖరికి తెలిసిన ముచ్చట ఏంటిదంటే ఈ వీడియో ఏఐ తయారు చేసిందట. ఎవరో పని పాట లేని పోకిరిగాళ్ళు ఈ కిరికిరి వీడియోను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదిలిపెట్టిండ్రట. ఇంకేమున్నది, అది కరోనా వైరస్ తిరిగా దునియా మొత్తం బాకింది. షీ అవ్వా, జనాలు మరీ గింత ఘోరంగా మారిపోయినరు. గింత బరిదగింప ఇల్లాకి లేదా వాళ్ళకు? సాటు మాట సారసాలవై మొత్తం నేటుంగానే బరిదగిస్తానని అనుకునే తట్టు చేసిండ్రు ఈ వీడియోతోని. ఎంత మాయలోకం తయారైందో చూడుండ్రి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా చేస్తున్నది. ఈ టెక్నాలజీ ఇట్లనే పెరుగుకుంటా పోతే ఎన్నెన్ని చిత్రాలు ఎన్నెన్ని గబ్బత్ ముచ్చట్లు చూస్తామో ఏమో పోన్రి. ఎప్పటికీ బిగ్ బాస్ ప్రోగ్రామ్ మీద, సినిమా హీరోలు హీరోయిన్ల మీద కామెంట్లు చేసే కామ్రేడు సిపిఐ నారాయణ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద పవర్ఫుల్ పంచులు వేసిండు. ఉత్తగా పంచులు వేసడే కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు చెమటలు పట్టే డిమాండ్ చేసిండు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని బర్తరఫ్ చేయవలసిందిగా కోరుతున్నాను. వారి వల్ల తెలుగు ప్రజల ఐక్యత చెడిపోయే ప్రమాదం ఉంది. ఒకవైపున తెలుగు ప్రజానీకం భౌగోళికంగా విడిపోయారు తప్ప శారీరకంగా కానీ శత్రుత్వం కానీ లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ వాళ్ళ కూతుర్ని భీమవరంలో ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్కి. అంటే లేవు కదా. ఆయన గతంలో చేగువేరా డ్రెస్ వేసుకుని తిరిగాడు, విప్లవాది అనుకున్నాడు, మంచిది. ఆడేసి మారాడు. మరి ఇప్పుడు సావర్కర్ శిష్యుగా మారాడు. సనాతన ధర్మం పూజిస్తూ ఉన్నాడు. పూజించుకునేయండి. ఇప్పుడు ఆయన సనాతన ధర్మంలో మునిగిపోయాడు కాబట్టి ఆ భాష వస్తూ ఉంది. ఇది దిశ తగిలింది అని చెప్పేసి మాట వస్తుంది. అది సనాతన ధర్మం నమ్మేవాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఆయన స్వేచ్ఛగా తిరగమని చెప్పండి, సనాతన ధర్మాన్ని పూజాసం తిరగమని చెప్పండి, గుళ్ళు తిరగమని చెప్పండి, హాయిగా ఉంటుంది, హాయిగా మంచిది. అనే కానీ రాజకీయ నాయకుడు కానీ తగడు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడదు కాబట్టి తక్షణం వారిని బట్టలం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. కాలానికి తగ్గట్టు గెటప్ లేస్తున్నాడు. మూఢనమ్మకాలు నమ్మేటోళ్ల తీరుగా దిష్టి ముష్టి అంటున్నాడు. కాబట్టి ఏపీ నేలే ఉప ముఖ్యమంత్రి అర్హత పవన్ కళ్యాణ్ కు పై సంబంధం కూడా లేదు అన్నట్టు చెప్తాడు. అట్లనే సినిమా టికెట్ల రేట్లు పెంచుడు తగ్గించుడు మీద కూడా కామ్రేడ్ నారాయణ కన్నెర చేసిండు. ఇప్పుడే చూశాను, అఖండ 2కి సినిమా రేట్లు పెంచుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి ప్రకటన ద్వారా కదా ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు పుట్టేది. మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీసేసేవాళ్ళు ఆ డబ్బులు మొత్తం ప్రజల మీద భారం వేయాలని ప్రయత్నిస్తుంటే ఇది ఎవరి న్యాయం? కాబట్టి ఇంకా ఈ విలువైన కాస్ట్లీగా ఉన్న సినిమాను చూడడానికి ఇష్టమైన ప్రజానీకం ఐబొమ్మ రవి లాంటి వాడు చేసిన సినిమాను చూస్తున్నారు. మీరేగా సూచిస్తున్నారు. మళ్ళీ అతను అరెస్ట్ చేసే హక్కు మీకు ఎక్కడ వచ్చింది? ఈ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు. ఐబొమ్మ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసే నైతిక హక్కు మీకు లేదు. ఎందుకంటే మీరే సృష్టిస్తున్నారు అట్లాంటి వాళ్ళని. ఇప్పుడు ఆయన జైలు పెట్టి ఇంకా చాలా మంది వస్తారు. ఇలాంటి సినిమాలని రేట్లు పెంచి దివాళాకూర్తంగా సంపన్న వర్గాలు ఒడిగని చేస్తూ సామాన్య ప్రజానికాన్ని జోబులు కొట్టేసేటువంటి తిరుక్షోభం చేసేటువంటి అయిపోతున్నారు. ఇంకా రాబోతున్న సినిమాలు 6-7 సినిమాలు రాబోతున్నాయి. అవి ఎందుకు పెంచుతారు ఇంకా అంటే అట్లా పెంచుకుని పోయి ప్రజలను భారం వేస్తుంటే ఇట్లాంటి ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు చాలా మంది పుడతారు. వాళ్ళు రావడం మీ చేత కాదు. ఇది స్వయంకృత అపరాధం. వ్యవస్థలో చేస్తున్నటువంటి అనేక అరాచకాల భాగంగా ఇది ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి. తక్షణం ఈ సినిమాలు ఆపద ప్రజలు దూరం చేయబాకండి. ప్రజలు సినిమా థియేటర్లకి ప్రజలకు దూరం పెంచేస్తున్నారు. సినిమా థియేటర్లు 100 రోజులు 50 రోజులు ఆడుతూ ఉంటే జనం చూస్తారు సామాన్య ప్రజలకు.
మీరు 3 రోజులు మొత్తం డబ్బులు వారుకున్న తర్వాత అది ఎవరు చూస్తారు? అట్లా ఒక్క విప్లవకారుడు మరణిస్తే 100 మంది పుట్టుకొస్తారు అన్నట్టు ఒక్క ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసి మీరు టికెట్ల రేట్లు పెంచుకుంటా పోతే ఏం లాభం? ప్రభుత్వాలు సినిమా పరిశ్రమలు కుమ్మక్కై జనాన్ని ఆగం చేస్తున్నారు కాబట్టి ఇది ఆగని పోరాటం తిరగా నడుస్తది అన్నట్టు చెప్తున్నాడు కామ్రేడ్ నారాయణ. మరి గంతే కదా, టికెట్ రేట్లు పెంచి జనాన్ని టాకీస్లకు రమ్మంటే ఎందుకు వస్తారు? ఇదో దందా అయిపోయింది సినిమాలని మాట్లాడుకుంటారట 2 తెలుగు రాష్ట్రాల జనాలు. ఇప్పుడు ఊరందరు దోదారైతే నా అంతకు మించిన రహదారన్నట్టే వేస్తున్నాడు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. రేవంత్ రెడ్డికి సర్కారుకు ఎదురు తిరిగినట్టే హుకుం జారీ చేస్తున్నాడు. తన నియోజకవర్గంలో బారు షాపులు బరాబర్ 1 గంట తర్వాతనే ఓపెన్ చేయాలని కానూన్ పాస్ చేసిండట. అంతేకాదు మాపటీలే 6 గంటల తర్వాతనే పర్మిట్ రూమ్లకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పిండ్రట. ఏ బారు షాపోలన్నా కాదని కానూన్ పాటించకపోతే మంచిగా ఉండదని వార్నింగ్ ఇచ్చినంత పని చేసిండట. అంటే ఏందన్నట్టు తెలంగాణ మొత్తంలో రేవంత్ రెడ్డి నువ్వు సర్కార్ నడుపుకో, కానీ నా నియోజకవర్గం మునుగోడ్ల మాత్రం నా సర్కారే నడుస్తుంది, దాన్ని కాదని ఎవ్వరు అనలేరు అన్నట్టు చెప్పకనే చెప్తున్నాడట. ఈ ఆర్డర్ వేసి ఎప్పటి నుంచో మంత్రి పదవి ఇవ్వాలని సర్కార్లో భాగం చేయాలని దాంట్లాడుతున్నాడు కదా. అయినా రేవంత్ రెడ్డి సర్కారు లెక్క చేయకపోయేసరికి కాంగ్రెస్ సర్కారుకు అడ్డంగా కాలడ్డం పెట్టినట్టు చేస్తున్నాడు. సర్కారుకు ఎక్కువ శాతం ఆదాయము మందు షాపుల నుంచే వస్తుంది. అసలు బార్ షాపులను బాగా నడవకుండా చేస్తే రేవంత్ రెడ్డి సర్కార్ దిగి వచ్చి మంత్రి పదవి ఇస్తుంది కావచ్చు అనుకున్నాడో, లేకుంటే మునుగోడు నియోజకవర్గం ప్రజల ఆరోగ్యాలు కాపాడే తానికి బార్ షాపులు బార్ల తెరవద్దని ఈ రూల్ తీసుకొచ్చిండో మన తెలియదు కానీ వైన్ షాపు ఓనర్లు నెత్తి నోరు కొట్టుకునేటట్టు చేస్తున్నాడు. అటు సర్కార్కు ఇటు ఎమ్మెల్యేకి నడమ వాళ్ళు ఏం చేస్తారో ఏమో పోన్రి. దేశం ముంగటికి పోతున్నది, అభివృద్ధిలో అందకుండా పోతున్నది అంటున్నారు కానీ అమెరికా దేశం డాలర్ కంటే మన దేశం రూపాయి విలువ మాత్రం రోజు రోజుకు పడిపోతున్నదట. ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఎప్పుడు లేనంత తక్కువకు రూపాయి పడిపోయిందట. $1 విలువ 90 రూపాయలు దాటిందంటే చూడుండ్రి దేశం ఎంత బాగా ఎదుగుతున్నదో. మోడీ సర్కార్ వచ్చినాక డాలర్ విలువ వెలుక్కుంటా పోవడే తప్ప ఒక్కసారి కూడా మన రూపాయి విలువ పెరిగిందనే ముచ్చట లేదట. అందుకే ఎంత బాగున్నదో చూడండి మోడీ సర్కార్ పనితనం అని ఎక్కిరిచ్చినట్టు అంటున్నారు దేశం పబ్లిక్. 2013-14 మన్మోహన్ సింగ్ సర్కార్ ఉన్నప్పుడు డాలర్ విలువ 62 రూపాయలు ఉండేది. దానికే మస్తు లొల్లి చేసిండ్రట కొందరు. ఇక పువ్వు గుర్తు పాటలు అయితే దేశం విలువ పడిపోయేటట్టే పాలన చేస్తున్నాడు మన్మోహన్ సింగ్ అని రోడ్ల మీదకి వచ్చి కోట్లాటలు చేసిండ్రట. డాలర్ రేటు రోజు రోజుకు పెరుగుకుంటా పోతుంటే ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడు అని బొబ్బ చేసిండ్రట అప్పట్లా. ఇప్పుడు ఏకంగా డాలరు 90 రూపాయలను దాటే వరకు అప్పటి బీజేపీ పార్టీ కొట్లాటలను గుర్తు చేస్తున్నారట ఆ దేశం పబ్లిక్. అప్పుడు డాలర్ విలువ పెరిగితే ఆగమాగం చేసిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎందుకు సపోర్ట్ చేయకుండా నోటికి ఫెవికాల్ పూసుకొని ఉన్నారు? రూపాయి విలువ 62 అయితేనే ఆగమైన వాళ్ళు రూపాయి విలువ 90 దాటిపోయినా కూడా ఎందుకు మాట్లాడతలేరని అడుగుతున్నారు. డాలర్ రేటు పెరుగుడు రూపాయి విలువ తగ్గుడు దేశానికి మంచిది కాదనేది తెలుస్తలేదా? మన రూపాయి విలువ పెరిగేటట్టు మోడీ సార్ చర్యలు తీసుకోవాలని ఎందుకు మాట్లాడతలేరని అడుగుతున్నారు. ఏందో ఏమో గానీ ఈ డాలరు పట్ట పగ్గాలు లేకుండా పైకే పోతున్నది. ఎంకి పెళ్లి సుబ్బి సావుకు వచ్చిందన్న సామెతను నిజంగా ఒకటి చేసింది కదా ఈ డాక్టర్ పెళ్లి పిల్ల. తన లగ్నానికి వచ్చిన సుట్టపొల దాంట్లో ఈమెకు ప్రాణం మంచిగా లేక కళ్ళు తిరిగి పడిపోయిందట. పెళ్లి బట్టలు వేసుకుంటే కదా మళ్ళీ ట్రీట్మెంట్ అని పోతే బట్టలు మాసిపోతాయి అని ఆగిపోకుండా ఎంబటి అందరిని పక్కకు జరిపి ఏం కాదు భయపడకు అని ట్రీట్మెంట్ చేసి కింద పడ్డామని లేచి కూర్చుండేటట్టు చేసింది. మహారాష్ట్ర కొల్లాపూర్ జిల్లా బండివాడల ఇంటికి ఇదంతా సుషిరా చదువుకున్న చదువుకు ఒక దిక్కు న్యాయం చేసింది. మళ్ళా తన పెళ్లికి వచ్చే ఇట్లా అశుభమైందని నలుగురు మాట్లాడుకోకుండా అందరి నోర్లు మూపిచ్చింది ఆమె పనితనంతోని. లేకుంటే లోకం ఎసొంటి లోకం ఇది, లోకులు కాకులు అన్న తీరుగా కయ్య ఏడ నలుగురు కూర్చొని ముచ్చట పెట్టినా వదినే మరదలు అనుకుంటా అగోగా పిల్ల పెళ్లిలకి ఇట్లా అయింది, వచ్చిన వాళ్ళు దావుకన పాలయ్యరు అది ఇది అని వెనక ముందు ఆలోచన చేయకుండా అంతా పెళ్లి పిల్ల వల్లనే అట్లా అయిందని లేనిపోని నిందలేస్తుంది ఈ పాడుమల్ల లోకము. ఇప్పుడు ఈ పనితోని ఆమె లగ్గానికి ఎసోంటి చెడ్డ పేరు రాకుండా చేసింది కొత్త పెళ్లి పిల్ల. ఇప్పుడు ఈ వీడియో సొక్క తిరుగుతుండేసరికి మస్తుగా మెచ్చుకుంటారు డాక్టర్ మేడాన్ని. మరి మీకేమనిపించింది డాక్టర్ పెళ్లి పిల్ల పనితనం గురించి? కామెంట్ కారా.
కాంగ్రెస్ పార్టీ పగ్గాలు బట్టి అధ్యక్షురాలిగా పనిచేసి అధికారంలోకి తీసుకొచ్చి 10 ఏళ్లు పరిపాలన చేయించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేదానికి కష్టపడుతున్న సోనియా గాంధీ బీజేపీ పార్టీ తరపున ఎన్నికలలో నిలబడుతున్నదంటే పరిశాన్ అవుతున్నారా? కానీ ఆ సోనియా గాంధీ ఏరు, ఈ సోనియా గాంధీ వేరు. కేరళ రాష్ట్రంలో తెలంగాణలో జరుగుతున్నట్టే సర్పంచ్ ఎన్నికలు మహా జోరుగా నడుస్తున్నాయి. అక్కడ బీజేపీ పార్టీ తరపున సోనియా గాంధీ అనే పేరున్న ఈ అక్క పోటీకి దిగింది. బీజేపీ పార్టీలుండి సోనియా గాంధీ పేరు పెట్టుకునేంది అని అంటారా? ఈ సోనియా గాంధీ తండ్రి కాంగ్రెస్ పార్టీ వీర అభిమానట. అందుకే సోనియా అమ్మ మీద ఇష్టంతోని తన బిడ్డకు అదే పేరు పెట్టిండట. కానీ కాలం ఎప్పటికి ఒక తీరే ఉండదు కదా. ఈ సోనియా గాంధీని ఓ పిల్లగానికి ఇచ్చి పెళ్లి చేసిండట తండ్రి. ఆ పిల్లగాడు బీజేపీ పార్టీల లీడర్ అట. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ ప్రకారము భార్యను బీజేపీ పార్టీ తరపున నిలబెట్టిండట. అట్లా బీజేపీ పార్టీ నుంచి సోనియా గాంధీ ఎన్నికలలో పోటీ చేస్తున్నది. ఇక ఈ సోనియా గాంధీకి వ్యతిరేకంగా పోటీ చేస్తున్న ఆమె పేరు మంజుల రమేష్ అంట. అట్లా కాకుండా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న ఆమె పేరే సుష్మా స్వరాజో, నిర్మలా సీతారామన్ అయితే ఇంకా గమ్మతుండు కదా ముచ్చట అని నవ్వుకుంటారట దేశ పబ్లిక్. చూడాలి మరి డిసెంబర్ 13వ తారీఖున విడుదలయ్యే ఎలక్షన్ రిజల్ట్ లా ఎవరు గెలుస్తారో. కుడి చేతి ఇచ్చి ఎడమ చేత గుంజుకున్నట్టే చేస్తున్నారు సర్కార్ పథకాలను. మరి లేకుంటేంది? ఇంటి పన్నుకు ముసలోళ్ళకి ఇచ్చే పెన్షన్ కు పొత్తుంటదా చెప్పుండ్రి. కానీ ఈ ఆఫీసర్ కి ఎవరు చెప్పిండ్రో ఏమో ఇంటి పన్ను కోసం పెన్షన్ కట్ చేసి ఇస్తున్నాడట. అంటే పెన్షన్ డబ్బులో వీళ్ళకి ఇచ్చే డబ్బులో ఇంటి పన్ను కట్ చేసుకోమన్నారు. ఇంటి పన్ను అనేది మా ఇష్ట ప్రకారంగా మీకు అక్కడికి వచ్చి కట్టేదండి అది. అదే అంటున్నాను. అంతే తప్ప నీ పెన్షన్ డబ్బులు ఎవరు కట్ చేసుకోరండి. ఏమని ఈ రూల్స్ ఎక్కడ వస్తుందో తెలియలేదు. మరి ఇప్పుడు వచ్చినట్టుంది. మీరు అందరూ ఇప్పుడు ఇంటి పనులు కట్ చేసుకుని ఎంత వస్తున్నాయి మీకు డబ్బులు? ఎంత వచ్చింది మీకు ఇంటి పన్ను? ఈ డబ్బులు కట్ చేసుకోనా? ఏమో ఎప్పుడు చూడలేదు ఇంత విచిత్రం. ఓకే నేనా మా అమ్మగారి కోసం వచ్చాను నేను. మరి ఎందుకు తీయకూడదు? ఇంటి పనులు చూసిండ్రా ఎట్లా సెల్ ఫోన్ వీడియో తీయకుండా చేసిండో. మరి ఆఫీసర్ కు చంద్రబాబు సర్కార్ ఆర్డర్ వేసిందో లేకుంటే తన సొంత తెలివితేటలు ఉపయోగించి ఇట్లా ఇంటి పన్నులు వసూలు చేస్తున్నాడో మనకు తెలియదు. కానీ రుబాబ్ చేసుకుంటా పెన్షన్ పైసలు కటింగ్ చేస్తున్నాడట. కటింగులు ఓని 500, 600 వస్తున్నాయట లేవలేని ముసలోళ్లకు. కాకినాడ తుని మండలంలో లోవకొత్తూరు అనే ఊర్లో చేస్తున్న పెన్షన్ కొత్త ముచ్చటిది. ఇంటి పన్ను ఇష్టం ఉన్నప్పుడు కట్టేది, ఇట్లా సర్కార్ ఇచ్చే పెన్షన్ల కటింగ్ చేసేది కాదని ఓ అక్క వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఇప్పుడు ఏపీ మొత్తం తిరుగుకుంటా మీ దాకా వచ్చింది. ఇక దీన్ని ప్రతిపక్ష పార్టీలు ఇడిచిపెడతారా? చంద్రబాబు చూడుండ్రి ఏ తిరగ జనాన్ని తిప్పల పెడుతున్నాడో, ఒక చేత ఇచ్చి ఇంకో చేత గుంజుకుంటున్నాడని విమర్శించుకుంటా ఆ వీడియోని తిప్పుతున్నారు. చంద్రబాబు సర్కార్ అంటేనే కోతల ప్రభుత్వం అనుకుంటా కామెంట్లు పెడుతున్నారట. మరి ఈ ముచ్చట అట్లిట్లా సీఎం దాకా పోతే ఎసొంటి చర్యలు తీసుకుంటారో ఏమో చూడాలి. చూసిరానలా నేను వాటి కష్టం వచ్చేట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.